గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా, ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా, గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా, సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి. ఈ విధంగా ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల పర్మిషన్ కోసం, ఆమోదం కోసం ఏదైతే ఇక్కడ పంపిస్తున్నారో, ఈ విధంగా చర్చలు తీసుకున్న మంత్రివర్గం, క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న వాటిని గవర్నర్ ఆమోదం కోసం పంపి, అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపి ఇక్కడ పెండింగ్లో ఉంటున్నాయి. ఇక్కడ నెలల కొద్ది సంవత్సరాలు గడుస్తున్న పెండింగ్లో ఉంటున్నాయి. వాటి ఫైనలైజ్ చేయడం లేదన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దానికి సంబంధించి ఇది తమిళనాడులో జరిగింది. దానికి గాను ఇక్కడ సుప్రీంకోర్టు స్పందించి ఈ విధంగా సుప్రీంకోర్టే దానికి తీర్పు ఇచ్చినట్టుగా చూడవచ్చు. దానికి సంబంధించి ఈ విధంగా రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తూ 3 నెలల గడువు విధించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 3 నెలల గడువులోపు గవర్నర్లైనా రాష్ట్రపతి అయినా ఈ విధంగా ఏదైనా సమాధానం చెప్పాలి, లేదంటే ఎందుకు దాన్ని తిరస్కరిస్తున్నారో కూడా దానికి సమాధానం చెప్తూ ఇక్కడ ప్రభుత్వాలకు ఇక్కడ సమర్పించాలన్నట్టుగా, నివేదిక అందజేయాలన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు రాష్ట్రపతికి, గవర్నర్కు ఇటు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడవచ్చు. దానికి సంబంధించి రాష్ట్రపతి సుప్రీంకోర్టును ప్రశ్నిస్తుంది. 14 ప్రశ్నలుగా ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్రపతికి, గవర్నర్లకు ఈ విధంగా గడువు నియమ నిబంధనలు ఉన్నాయా, ఎందుకు ఈ విధంగా గడువు విధించారు అన్నట్టుగా సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు. రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్లు రాష్ట్రపతికి కాలపరిమితులు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన సంచలన తీర్పునకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను సర్వోన్నత న్యాయస్థానం కట్టడి చేయడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికరణం 143(1) కింద 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించి న్యాయ సలహా కోరారు. ఏదైనా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశంపై 143(1) ప్రకారం సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా 143(1) ప్రకారం ఈ విధంగా సుప్రీంకోర్టు సలహా తీసుకునే అధికారం ఉంది రాష్ట్రపతికి అన్నట్టుగా దాన్ని ఉద్దేశించి ఈ విధంగా 3 నెలల గడువు విధించే అవకాశం ఉందా అసలు రాష్ట్రపతికి, గవర్నర్లకు అన్నట్టుగా 14 ప్రశ్నల్లో ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు సుప్రీంకోర్టుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలు ఇవే. రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఈ విధంగా గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏంటి? రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి, ఈ విధంగా గవర్నర్కి సంబంధించిన అధికారాలు ఏమిటి అన్నట్టుగా కూడా ప్రశ్నిస్తున్నట్టు చూసుకోవచ్చు. అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించుకునే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా? ఈ విధంగా అధికరణం 200 కింద ఈ విధంగా బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించుకునే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాలకు కట్టుబడి ఉండాలా, లేదా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చా అన్నట్టుగా ఈ విధంగా ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు సుప్రీంకోర్టును. అధికరణం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా? ఈ విధంగా 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా అన్నట్టుగా ఈ విధంగా గవర్నర్కి సంబంధించిన అధికారాలను గురించి ప్రశ్నిస్తున్నారు. ముందుగా ఈ విధంగా రాజ్యాంగంలోనే ఈ విధంగా అధికరణం 200 కింద ఈ విధంగా గవర్నర్ అధికారాలకు ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు రాష్ట్రపతి. అధికరణం 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా? రాజ్యాంగ పరంగా నిర్ణీత కాలపరిమితి లేనప్పుడు అధికరణం 200 ప్రకారం గవర్నర్కు ఉన్న అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులను విధించవచ్చా, అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా? ఈ విధంగా రాజ్యాంగం ప్రకారం అధికరణం 200 ప్రకారం గవర్నర్కు ఉన్న అధికారాలను పూర్తిగా వాడుకోవచ్చు. మరి మంత్రిమండలి సలహాలు నువ్వు పాటించాలన్నా లేదా సొంత నిర్ణయాలు తీసుకోవాలన్నా అన్నట్టుగా ఈ విధంగా సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా ఈ రాష్ట్రపతికి సంబంధించిన అధికారాలను కూడా మరొక మొత్తం 14 ప్రశ్నల్లో గవర్నర్కు, రాష్ట్రపతికి ఇటు సంబంధించి ప్రశ్నలను ఈ విధంగా సుప్రీంకోర్టుకు అడిగినట్టుగా చూడవచ్చు. దాని నుంచి ఇంకా ఫైనలైజ్ తీర్పు రాలేదన్నట్టుగా మనం చూడాలి. దాని సుప్రీంకోర్టు ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది చూడొచ్చు మనం. ఎందుకు ప్రశ్నించారంటే తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్
ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని గత నెల 8న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 415 పేజీల తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో లేకుండా తిప్పి పంపించడమో చేయాలని తీర్పునిచ్చింది. బిల్లులను వెనక్కి పంపితే ఎందుకు అలా చేశారనే కారణాలు కూడా చెప్పాలని పేర్కొంది. గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గవర్నర్ల పరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో 14 ప్రశ్నలను రాష్ట్రపతి సంధించారు. ఈ విధంగా ఇక్కడ గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే బిల్లుల ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపించారో వాటి నిర్ణయాలను ఆమోదం కోసం ఈ విధంగా గవర్నర్ 3 నెలలలోపు నిర్ణయాలను తీసుకోవాలి. లేదంటే తిరిగి వెనక్కి పంపినా కూడా ఒకవేళ ఎందుకు పంపిరో దానికి సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి అన్నట్టుగా సుప్రీంకోర్టు గవర్నర్లకు ఇటు రాష్ట్రపతికి 3 నెలల గడువు విధించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా తమిళనాడు విషయంలో ఈ విధంగా సుప్రీంకోర్టు దాన్ని తీర్పు వెల్లడించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఆ 14 ప్రశ్నలను రాష్ట్రపతి ఈ విధంగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి గాను మరి రాజ్యాంగంలోని అధికారాలను ఏ విధంగా వాడుకోవాలి మేము అన్నట్టుగా ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు ఇటు రాష్ట్రపతి సుప్రీంకోర్టును. పుష్కర స్నానం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్. విధంగా ఇక్కడ పుష్కరాలు మొదలైన కాళేశ్వరం పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా విధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం కూడా అక్కడ పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పుష్కరాల్లో 200 కోట్లతో పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే గోదావరి పుష్కరాలలోపు పనులు పూర్తి. సరస్వతి పుష్కర స్నానం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కర శోభతో పులకరించిన త్రివేణి. ఈ విధంగా త్రివేణి నది సరస్వతిని 3 నదులు ఒకటే చోట కలిసిన సందర్భంగా ఈ విధంగా సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో ప్రారంభం చేసినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. దానికి సంబంధించి ఈ విధంగా ఈ కాళేశ్వరం పుష్కరాలను ఇంకా మరింత అభివృద్ధి చేస్తాం, ఈ విధంగా 200 కోట్లతోటి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడగా చూడవచ్చు. దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి 200 కోట్లు కేటాయించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్లు దేవాదాయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే 2027లో జరిగే గోదావరి పుష్కరాలలోపు పనులన్నీ పూర్తి చేస్తామని, పనులకు గ్రీన్ ఛానల్లో నిధులిస్తామని తెలిపారు. ఇక్కడ సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించడం, ఈ విధంగా సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించడం అనేది ఇక్కడ పుణ్యం ఫలంగా ఉంటుందనగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ 200 కోట్లతోటి ఈ విధంగా ఇక్కడ అభివృద్ధి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నట్టుగా 2027లో గోదావరి నది పుష్కరాలు ప్రారంభమయ్యే లోపు ఈ సరస్వతి కాళేశ్వరం ప్రాజెక్టును ఈ విధంగా పుష్కరాలను ఈ విధంగా పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడుకొచ్చారు. మూసీ రుణానికి కొర్రీలు, 3 అంశాలపై వివరాలు కోరిన కేంద్రం. ప్రపంచ బ్యాంకు అప్పు మరింత జాప్యమయ్యే అవకాశం. మూసీ రుణానికి కొర్రీలు, ఈ విధంగా మూసీ ప్రాజెక్టుకు సంబంధించి అభివృద్ధి చేస్తాం, దాన్ని ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతం అంతా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకోవచ్చు. దానికి సంబంధించి రుణాలు మంజూరయ్యే అవకాశం ఉన్న కొర్రీలు అంటే అడ్డంకులు ఎదురవుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ప్రపంచ బ్యాంకు అప్పు మరింత జాప్యమయ్యే అవకాశం, 3 అంశాలపై వివరాలు కోరిన కేంద్రం అన్నట్టుగా చూడొచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కొర్రీల మీద కొర్రీలు వేస్తుంది. సుమారు 6 నెలల కిందటే ఈ రుణం పొందడానికి కేంద్ర పర్యాటనాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన విదేశీ రుణాలను అనుమతించే ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త కొర్రీలు వేసినట్లు తెలిసింది. గతంలో ప్రపంచ బ్యాంకు రుణం కోసం సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే DPRలు సాంకేతికంగా అనుమతి పొందాలని పేర్కొంది. ఈ విధంగా DPR గురించి ఈ విధంగా కొర్రీలు పెడుతుంది కేంద్ర శాఖ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి అనుమతిస్తూనే ఈ విధంగా కొన్ని కండిషన్లు పెట్టినట్టుగా చూడవచ్చు. రుణం తీసుకోవడానికి ప్రపంచ బ్యాంకు రుణం కోసం సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే DPRలు సాంకేతికంగా అనుమతి పొందాలని పేర్కొంది. ఈ విధంగా వివిధ రకమైన ఒప్పందాలు పూర్తయిన తర్వాత ఈ విధంగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవచ్చు అన్నట్టుగా కేంద్ర జల వనరుల శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్టుగా చూడొచ్చు. యాదగిరిగుట్ట ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ శిల్పాలను చూస్తున్న సుందరి మణులు, గుట్టపై బుట్ట బొమ్మలు,
ఇక్కత్తుతో మెరిసిన ముద్దుగుమ్మలు. ఈ విధంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని కూడా సందర్శించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రపంచ సుందరి పోటీలో పాల్గొంటున్న పోటీదారులు. ఈ విధంగా యాదగిరిగుట్ట ఆలయ క్షేత్రంపై ఈ విధంగా సుందరీమణులు అలజడి చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పర్యటించినట్టుగా చూడొచ్చు. ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రాంగణంలో ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం సందడి చేశారు. స్వర్ణతాపడంతో మెరుస్తున్న యాదాద్రీశుడు గోపురాలు, కృష్ణశిలతో చేసిన ఆలయ ప్రాకారాలు, స్తంభోద్భవుడి చారిత్రక ఆధ్యాత్మిక వైభవాలను ఆసక్తిగా తిలకించారు. సంప్రదాయ పట్టు పరికిణీలు, పట్టు చీరలు ధరించి నుదుటన తిలకం దిద్దుకొని లయబద్ధంగా నడుస్తూ అఖండ దీపం వెలిగించారు. ఆలయ అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ విధంగా అక్కడి పూజారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ తెలంగాణ సాంప్రదాయ ప్రకారం చీరకట్టులో ఇక్కడ ప్రపంచ సుందరి పోటీలు ఈ విధంగా పోటీదారులు ఈ విధంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించినట్టుగా చూడొచ్చు. అక్కడ అలజడి నెలకొందన్నట్టుగా ఈ సందర్భంగా చూడొచ్చు. మనం 9.04 కోట్ల నగదు, 23.25 కోట్ల ఆభరణాలు. మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి అక్రమార్జన గుట్టురట్టు. ముంబై, హైదరాబాద్లోని 13 నివాసాల్లో ఈడీ సోదాలు. ఈ విధంగా ఈడీ సోదాల సందర్భంగా ఇక్కడ మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి అక్రమార్జన గుట్టురట్టు. ముంబై, హైదరాబాద్లోని 13 నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రకు చెందిన అధికారి ఇంట్లో 9.04 కోట్ల నగదు ఆభరణాలు కూడా బయటపడ్డట్టుగా చూడొచ్చు. మహారాష్ట్రలోని వసై విరార్ మున్సిపల్ కార్పొరేషన్ వివిఎంసి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి అక్రమాస్తుల బండారం బహిర్గతమైంది. బిల్డర్లతో కుమ్మక్కై కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన ఆస్తుల దందా వెలుగులోకి వచ్చింది. ముంబై, హైదరాబాద్లలో ఆయనకు సంబంధించిన 13 నివాసాల్లో బుధ గురువారాల్లో నిర్వహించిన సోదాల్లో 23.25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, ఆస్తికి విలువైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డట్టుగా చూడొచ్చు. నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు చూడొచ్చు. 9.04 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈడీ ఈ విధంగా ఇక్కడ ఈ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తూ ఈ విధంగా అక్రమంగా డబ్బు సంపాదించడం కోట్లలో అన్నట్టుగా, వేల కోట్లలో అన్నట్టుగా చూడొచ్చు. మహారాష్ట్రకు చెందిన అధికారి ఈడీ స్వాధీనం చేసుకున్న ఆభరణాలు. కంచగచ్చిబౌలి భూముల్లో పచ్చదనం పునరుద్ధరించండి, లేదంటే సీఎస్ సహా 1 డజన్ మంది అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ హెచ్చరిక. ఇలా ఇక్కడ ఏదైతే కంచగచ్చిబౌలి సంబంధించి ఈ విధంగా భూముల వివాదం సంబంధించి సుప్రీంకోర్టులో చర్చ జరుగుతున్నదో ఈ సందర్భంగా ఈ కొత్తగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్తగా నియమితులైన సందర్భంగా బిఆర్ గవాయ్ నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆయన వెంటనే తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా కంచగచ్చిబౌలి గురించి తీవ్రంగా స్పందించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ విధంగా అక్కడ పచ్చదనం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అధికారులు సీఎస్ సహా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నట్టుగా చూడొచ్చు. యూనివర్సిటీ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది, విక్రయించడానికి ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలకు గాను ఈ విధంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఆ భూమిని ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఆ భూమిపై ఇంకా మునుపటిలాగానే అక్కడ పచ్చదనం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే సీఎస్ సహా అప్పటి అధికారంలో ఉన్న సీఎస్ సహా ప్రముఖ అధికారులు కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టుగా చూడవచ్చు. కంచగచ్చిబౌలి భూముల్లో నరికేసిన చెట్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలి. కోర్టు ధిక్కరణ చర్యల నుంచి తప్పించుకోవాలనుకుంటే అక్కడ అడవిని పునరుద్ధరించడం మంచిది. పరిస్థితులను కప్పిపుచ్చాలని చూస్తే కుదరదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా 1 డజన్ మంది అధికారులు అక్కడే చెరువు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు పోవాల్సి వస్తుంది. వారిని జైలుకు పంపాలనుకుంటే మీ ఇష్టం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్కడ 100 ఎకరాల ప్రాంతంలో ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలని, అందుకు సంబంధించిన ప్రణాళికను 4 వారాల్లోపు సమర్పించాలని విధంగా ఇక్కడ 100 ఎకరాల్లో ఈ విధంగా ఏది కంచగచ్చిబౌలి ప్రాంతంలో అటవీ ప్రాంతాన్ని తొలగించిందో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ యథావిధిగా పునరుద్ధరించాలి, అక్కడ అటవీ పచ్చదనాన్ని పెంపొందించాలి అన్నట్టుగా, లేదంటే
ఈ విధంగా కఠిన చర్యలు ఉంటాయి. అక్కడ సంబంధించి పక్కనే ఉన్న జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఒకవేళ జైలుకు పోవాలనుకుంటే మాత్రం మీరు నేను చెప్పిన సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండకండి అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఈ విధంగా లేదంటే తప్పకుండా ఇక్కడ జైలుకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా చూడొచ్చు. స్వల్పకాలంలో డజన్ల బుల్డోజర్లను పెట్టి కంచగచ్చిపోలి భూముల్లో చెట్లను నరికేస్తారా? ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తుంది. 3 రోజుల వరుస సెలవులను చూసుకొని ఆ రోజుల్లో కోర్టులు అందుబాటులో ఉండవన్న విషయాన్ని సానుకూలంగా తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. విధంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విధంగా మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ముందస్తు ప్రణాళిక ప్రకారమే అటవీ ప్రాంతాన్ని బుల్డోజర్లను వందల సంఖ్యలో పెట్టి ఈ విధంగా వేగంగా పనులు జరిపి అక్కడ చెట్లను నరికివేసింది అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారమే ఈ విధంగా అడవిని తొలగించింది. దాని ప్రకారం ఈ విధంగా 3 రోజులు సెలవు కోర్టుకు వరుసగా 3 రోజులు సెలవులను చూసుకొని ఈ విధంగా అడ్డంకులు రావు అనే ఉద్దేశంతో ఆ అటవీ ప్రాంతాన్ని తొలగించింది అన్నట్టుగా ఇక్కడ భావిస్తే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పై కఠిన చర్యలు ఉంటాయి అధికారులపై అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా చూడొచ్చు. తైలాన్ని తాగే కంటి ఉదయాన్నే హోటల్కి వెళ్ళి దోశ ఆర్డర్ చేస్తాం. అక్కడ వంట మాస్టర్ వాటిపై నూనె చిమ్మేస్తాడు. కనీసం 25 నుంచి 35 మిల్లీలీటర్లపైనే, అంటే రోజంతా వినియోగించాల్సిన దానికంటే ఎక్కువ ఒక్క దోశలోనే వాడేస్తున్నాడన్నమాట. అసలు ఎంత నూనె వాడాలి, ఎలాంటి నూనె వాడాలి, నిపుణులు ఏమంటున్నారు? ఈ విధంగా ఇక్కడ దోశ తిన్నా కూడా టిఫిన్ సెంటర్కి వెళ్ళి నూనె తాగేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక్కడ దోశ పైన ఇక్కడ కనీస మోతాది కంటే ఎక్కువగా వాడుతున్నారు. ఇక్కడ దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా రోజుకు పరిమితిని మించి నూనెను వాడుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఈ సందర్భంగా చూడొచ్చు వార్తా కథనం ప్రకారం. చెరువుల్లో ఆర్ష్యాలు 386 ఎకరాల కబ్జా, వాటిలో భారీ ఎత్తున నిర్మాణాలు. టీజీఆర్ఏసీ నివేదికలో కీలక అంశాలు. నిర్మాణాల విలువ 27,000 కోట్లని అంచనా, ఇప్పటి వరకు స్పందించని హైడ్రా. ఈ విధంగా చెరువుల్లో హార్ష్యాలు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులన్నీ కబ్జాకు గురైనాయి. ఈ విధంగా దానిపై ఇంకా పూర్తి స్థాయిలో హైడ్రా స్పందించనే లేదన్నట్టుగా వార్త చూడొచ్చు. ఈ విధంగా ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు పూర్తి స్థాయిలో కబ్జా అయినాయి. ఇంకా హైదరాబాద్లో కూడా మొత్తం కబ్జా చేసేసారు చెరువులు అన్నట్టుగా వార్త చూడొచ్చు. ఈ విధంగా హైడ్రా ఇంకా దాని మీద స్పందించనే లేదు ఇప్పటివరకు అన్నట్టుగా వార్త ఇక్కడ చూడొచ్చు. రాజధానిలో చెరువులు ఆక్రమణలో చిక్కుకున్నాయి. మొత్తం 171 చెరువులు పాక్షికంగానో పూర్తిగానో కబ్జాదారుల పరమయ్యాయి. వీటి విస్తీర్ణం ఏకంగా 386.72 ఎకరాలు. ఈ విషయాలను స్వయంగా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ టీజీఆర్ఏసీ తన నివేదికలో పేర్కొంది. రాజధాని నగరం ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల పరిస్థితిపై టీజీఆర్ఏసీ సర్వే నిర్వహించింది. ప్రతి చెరువును ఆక్రమణలను గూగుల్ చిత్రాలతో నివేదిక రూపొందించింది. ప్రస్తుతం జల వనరులు, ఆస్తుల రక్షణ లక్ష్యంగా ఏర్పడనే హైడ్రా ఏ మేరకు వీటిని కాపాడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతవరకు నోటీసులు కూడా జారీ చేయలేదు. చెరువుల్లో చేపట్టిన ఈ నిర్మాణాల విలువ సుమారు 27,000 కోట్ల పైమాటే అని అంచనా. ఈ విధంగా 27,000 కోట్ల పైమాటే చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం మీద చెరువులను కబ్జా చేసి అడ్డగోలుగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. వాటి విలువ 27,000 కోట్ల మేరకు ఉంటుందన్నట్టుగా చూడొచ్చు. 20,000 కోట్ల పైమాటే అని అంచనా వేస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వీటిపై ఇప్పటివరకు హైడ్రా స్పందించలేదు, వాటి జోలికి వెళ్ళలేదన్నట్టుగా మనం చూడొచ్చు. నివేదికలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర విభజనకు ముందు నగరంలో 920 చెరువులు ఉండేవి. వీటిలో 225 పూర్తిగా, 196 పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు నివేదించారు. తర్వాత కాలంలో 44 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురైనాయి. ఈ విధంగా 920 రాష్ట్ర విభజనకు ముందు నగరంలో 920 చెరువులు ఉండేవి. వీటిలో 225 పూర్తిగా, 196 పాక్షికంగా కబ్జాకు గురైనాయి, ఆక్రమణకు గురైనాయి. ఇప్పుడు పూర్తిగా తర్వాత కాలంలో 44 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురైనాయి. ఇంకా మొత్తం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు అన్నట్టుగా చూడొచ్చు. హైదరాబాద్ నగర పరిధిలోని గండిపేట మండలం పుప్పాలగూడ చెరువు విస్తీర్ణం 19.58 ఎకరాలు. స్థిరాస్తి వ్యాపారంతో ఇది పూర్తిగా ఆక్రమణలకు గురైంది. 2014లో కొద్దిగా, 2023లో పూర్తిగా ఆక్రమణలకు గురైన విషయాన్ని ఇక్కడ గూగుల్ చిత్రాల్లో చూడవచ్చు. ఈ ప్రదేశం భారీ నిర్మాణాలకు రెరా, హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చాయి. జల వనరుల శాఖ నిరభ్యంతర పత్రాలు జారీ చేసింది. పాక్షికంగా ఆక్రమణకు గురైన చెరువు 2014,
పూర్తిగా ఆక్రమణకు గురైన చెరువు 2023. ఇక్కడ చూసుకుంటే 2023లో ఆ చెరువు ప్రాంతం పూర్తిగా అసలే కనిపించలేదు, పూర్తిగా నిర్మాణాలే కనిపిస్తున్నాయి. 2014లో ఖాళీగా ఉన్న ప్రాంతం అంతా, చెరువుతో కూడి ఉన్న ప్రాంతం అంతా ఇప్పుడు భవన నిర్మాణాలతో కనిపిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ విధంగా అడ్డగోలుగా చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తున్నట్టుగా చూడవచ్చు. దానికి అధికారులు కూడా హెచ్ఎండిఏ రెరా అధికారులు కూడా వంతెన పడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పర్మిషన్లు ఇస్తూ పోతున్నారు, వీళ్ళు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నట్టుగా దీన్ని బట్టి మనం చూడవచ్చు. నీటి వనరుల్లో భారీ ప్రాజెక్టులు ఆక్రమించిన నీటి వనరుల్లో అనేక భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో నివాసిత ప్రాంతాలు, వాణిజ్య కట్టడాలు, హైరైజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగానో పాక్షికంగానో నీటి వనరులను ఆక్రమించి కడుతున్నట్లు గూగుల్ చిత్రాలు తెలియజేస్తున్నాయి. కానీ వీటికి అన్ని అనుమతులు ఉండటం విశేషం. కొన్ని నీటి వనరులను ఆక్రమించి నిర్మిస్తుంటే మరికొన్ని FTL పరిధిలో, ఇంకొన్ని బఫర్ జోన్లో ఉన్నాయి. ఈ విధంగా నీటి వనరులను పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిస్తూ భారీ ప్రాజెక్టులు ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు ఈ వార్త. దీన్ని బట్టి కొన్ని బఫర్ జోన్లో ఉన్నాయి, ఇంకొన్ని FTL పరిధిలో ఉన్నాయి. వాటిని కూడా కబ్జాకు గురి చేసి ఇక నిర్మాణాలు చేపట్టారు. ఈ విధంగా దీనిపై ఎలాంటి చర్యలు లేవు. ఇంకా హైడ్రా ఉన్నా కూడా ఇక్కడ చర్యలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. దీనికి రెరా అన్ని అనుమతులు ఉండడం కూడా విశేషం అన్నట్టు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నా కూడా రెరా హెచ్ఎండిఏ అనుమతులు ఏ విధంగా ఇస్తున్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇక్కడ ఈ వార్తను చూస్తుంటే. ఇది సంగతి. ఇక్కడ మద్యం కుంభకోణం కేసు ఏపీ సిఐడి మాకిరెడ్డి ఇచ్చారు. ఇక్కడ ఏపీలో ఏపీ సిఐడి ద్వారా ఈ మద్యం కుంభకోణం కేసు నడుస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, విచారణ చేపడుతుంది అన్నట్టుగా ఇది సంగతిలో ఇచ్చినట్టుగా చూడవచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది పట్టు వస్త్ర ప్రపంచంలోని అనేకమైన సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. బ్రైడల్ సిగ్నేచర్స్, సర్టిఫైడ్ వేవ్స్ ఫర్ యూ. ప్రతి పట్టుచీర కూడా అతి నాణ్యమైన పట్టుదారాలతో అత్యంత నైపుణ్యంగా చక్కగా నేసిన ఒక కళాఖండమే. ఈ కళా నైపుణ్యత వల్ల సౌందర్యాలను ప్రతిబింబిస్తూ మిమ్మల్ని అబ్బురపరిచి సాంప్రదాయ వస్త్రాలు మీ అందాన్ని నిశ్చితంగా తిలకించండి. విఆర్కే సిల్క్స్, కంచీపురం విఆర్కే సిల్క్స్ వాళ్ళు యాడ్ ఇచ్చారు. ఈ విధంగా అద్భుతమైన కంచిపట్టు చీరలు అమ్ముతున్నాం అన్నట్టుగా, వాళ్ళు నాణ్యమైన చీరలు అందిస్తున్నాం అన్నట్టుగా. ఈ విధంగా పట్టు వస్త్ర ప్రపంచంలోని అనేక రకాల సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ విఆర్కే సిల్క్స్ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.